పర్యావరణ ప్రేమికుడు దాట్ల వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా సింగరేణి కార్మికుడు వేలల్లో మొక్కలు పంపిణీ చేసి ఎన్నో అవార్డు తీసుకున్నాడు. ఇల్లందు సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో కుమార్తె వివాహం వేడుకకు వచ్చిన బంధువుల స్నేహితులకు దాట్ల వెంకటేశ్వర్లు మొక్కలు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మొక్కలు నాటకుంటే తలా ఒక ఆక్సిజన్ సిలిండర్ భుజాల మీద మోయాల్సి వస్తుందని గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడి పచ్చదనాన్ని పెంచారన్నారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఓకే సార్, కెమెరా కలుతురా ఓకే సార్. అలా నువ్వురా వాళ్ళతో పాటు. నమస్కారం అండి. ఈరోజు భద్రాద్రి జిల్లా ఇల్లందులోని దాట్ల వెంకటేశ్వర్ల గారి కుమార్తె వివాహంలో ప్రోగ్రాంలో అందరినీ కలవడం జరిగింది. రానున్న ఈ భవిష్యత్తులో కనుక మొక్కలు నాటకపోతే రానున్న భవిష్యత్తులో ఈ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తిరగాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటుకుంటే రానున్న భవిష్యత్తులో బాగుంటుందన్న ఆలోచనతో ప్రతి ఒక్క ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు కూడా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటి రానున్న భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేసుకోవాలని మా వంతుగా మేము తెలియజేస్తున్నాం సార్. గత 10 సంవత్సరాలుగా నేను మొక్కలు నాటుతూ అడవుల్లో విత్తనాలు నాటుతూ చేయడం జరుగుతుంది. మన బాడీలో అవయవాలు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ భూమి మీద కూడా ప్రతి ఒక్కటి కప్ప కానీ పాము కానీ దోమలు ఇవి కానీ లేకపోతే చాలా